ప్రస్తుతం అందరిది ఉరుకులు పరుగుల జీవితం అయిపోయింది. చిన్న పెద్ద ఆడ మగ ఇలా దేనితోనూ నిమిత్తం లేకుండా ఆరోగ్య సమస్యలు అందరినీ చుట్టుముడుతున్నాయి. అందుకు మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణమన్న అభిప్రాయాలు ఉన్నాయి. మరోపక్క వృత్తి ఉద్యోగ బాధ్యతలు, ఒత్తిడి ఇలాంటివి కూడా కొన్ని ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో శారీరక శ్రమ తగ్గడం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యం గురించి అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటున్నారు. మరోవైపు ఆరోగ్యమయమైన జీవనం కోసం వ్యాయామంపై కూడా దృష్టి పెడుతున్నారు. ప్రశాంతమైన జీవనం కొనసాగించాలంటే, ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ఉండాలంటే ధ్యానం, యోగా వంటి వ్యాయామాలు కూడా అవసరమన్న అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ వ్యాయామంపై దృష్టి సారించారు. వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, యోగా, ధ్యానం, జిమ్లలో ఎక్సర్సైజులు చేయడం మొదలుపెట్టారు. తెల్లవారుజామున ప్రత్యేకంగా వాకింగ్, జాగింగ్ కోసం సమయం కేటాయిస్తున్నారు. ఉదయం కుదరని వారు సాయంత్రం సమయాన్ని కేటాయిస్తున్నారు. మరికొందరైతే యోగా, ధ్యానం, స్విమ్మింగ్ వంటివి అభ్యాసం చేస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, గాంధీ పార్కు తెల్లవారిందంటే చాలు వాకర్లతో నిండిపోతాయి. కొందరు పార్కులో, మరికొందరు స్టేడియంలోని వాకింగ్ ట్రాక్పై వాకింగ్, జాగింగ్ చేస్తుంటే మరికొందరు పార్కు చుట్టూ బయట నుంచి ప్రత్యేకంగా వాకింగ్ చేస్తున్నారు. ఉదయం పూట పార్కు రోడ్డు నిత్యం వాకర్లతో కిటకిటలాడుతుంది. పార్కు, స్టేడియంతో పాటు ఈ ప్రాంతంలోని విశాలమైన రోడ్లపై వ్యాయామం చేస్తూ కూడా కనబడతారు. పార్కుతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యోగా భవనంలోనూ యోగా సాధన చేస్తారు. మరోవైపు స్టేడియంలోని జిమ్తో పాటు పట్టణంలో అక్కడక్కడ ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లలోనూ వ్యాయామం చేస్తూ ఆరోగ్య సంరక్షణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరికొందరు ప్రత్యేకంగా స్విమ్మింగ్లో శిక్షణ పొందుతున్నారు. అయితే రోజువారీ జీవితంలో శారీరక శ్రమ తగ్గిపోవడం, విధులు, ఉద్యోగ బాధ్యతలతో కుర్చీలకే అతుక్కుపోవడం వంటి చర్యలతో ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో సుఖమయమైన ఆరోగ్యానికి వ్యాయామమే చక్కటి పరిష్కారమని ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ అనిత న్యూస్ 18తో తెలిపారు. ముందు ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండాలని, అలాగే అవసరమైన వ్యాయామాలు కూడా క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలని సూచించారు. ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. సో దీంట్లో వాకింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, లేదా స్విమ్మింగ్ కావచ్చు. ఇప్పుడు మెయిన్గా మోదీ గారు వచ్చిన యోగా మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. సో యోగా కూడా చాలా మంచిది. దీనివల్ల మన మొత్తం ఓవరాల్ మైండ్ సెట్టింగ్ అనేది చాలా చేంజ్ అవుతుంది. అంటే మనకు ఒక నెగిటివిటీ పోయి పాజిటివిటీ వస్తుంది. సో డైలీ ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ కానివ్వండి, ఆసనాస్ కానీ వేయడం వల్ల కూడా మనము ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటాము. అదే ఫిజికల్ యాక్టివిటీకి వచ్చేసరికి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి. అది మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల కూడా మన మైండ్ సెట్టింగ్, మన మైండ్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. ఒకరోజు లేచి చూడండి, అది కూడా అంటే సూర్యుడు లేవకముందు లేస్తే, మీ సూర్యుడు రాకముందు లేవడం వల్ల కూడా మన దినచర్య అనేది చాలా చక్కగా ఉంటుంది. మళ్ళీ అంతేకాకుండా మనం ప్రతిదానికి ఒక లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డాము. సో ఆ లగ్జరీ లైఫ్ని కొద్దిగా పక్కన పెట్టండి. మన సొంత పనులు మనం చేసుకోవడం, అది కావచ్చు, గార్డెనింగ్ కావచ్చు, ఇల్లు ఊడడం కావచ్చు, లేదా చిన్న పనుల వల్ల కూడా క్యాలరీస్ అన్ని బర్న్ అయ్యి మనము చాలా యాక్టివ్గా ఉండగలుగుతాము. సో చిన్నవే కావచ్చు కానీ చాలా ఎఫెక్ట్గా చూస్తాయి. అదే మీరు బయటకు వెళ్ళి జిమ్స్ కానీ ఏదైనా జాయిన్ అయినా కానీ ఆ పీరియడ్ మందమే మీ బాడీ వెయిట్ అనేది తగ్గుతుంది, కానీ మళ్ళీ గెయిన్ అవుతుంది. ఎందుకంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ చేంజ్ అయినాయి కాబట్టి. సో ఫుడ్లో అన్నీ మనం తీసుకునేటన్ని జంక్ ఫుడ్స్ కాబట్టి ఆటోమేటిక్గా వెయిట్ అనేది గెయిన్ అవుతుంది. కాబట్టి డైలీ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయడం కానీ, లేదా మ్యూజిక్ వినడం కానీ, లేదా గార్డెనింగ్ చేయడం కానీ, ఇవి చేయడం వల్ల కూడా మీ శరీరానికి మంచి వ్యాయామం అంది మీరు హ్యాపీగా అండ్ యాక్టివ్గా ఉండగలుగుతారు.